చాలా సమయం ఉంటుంది మనకు. అన్యాయానికి గురైనటువంటి అనేక జాతులున్నాయి, అస్పృశ్యతకు గురైనటువంటి అనేక జాతులున్నాయి, అవకాశాలు దక్కనటువంటి అనేక జాతులున్నాయి, మహిళలు ముందుకు రానటువంటి జాతులు ఇంకా ఎన్నో ఉన్నాయి. మరి ఈ జాతులందరి కోసం భారతదేశానికి స్వతంత్రం వచ్చే కన్నా 100 సంవత్సరాల ముందే మేల్కొని మాట్లాడి మన జాతి గొప్ప జాతి, ఈ జాతిలో కొందరిని వెనక్కి వేసుకుంటే జాతి మొత్తం కూడా వెనకబడుతుంది కాబట్టి అందరం కలిసి ముందుకు నడవాలని మహోన్నతమైనటువంటి సందేశం ఇచ్చి వ్యక్తిగతంగా ఎన్నో త్యాగాలు చేసి నిలబడ్డటువంటి మహనీయుడు ఇవాళ జ్యోతిబా పూలే గారు. వారి సహధర్మచారిణి అమ్మ సావిత్రిబాయి పూలే కూడా మరి వారికి తోడు నీడగా ప్రతి కష్టంలో నడిచి ముందుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి. బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా సందర్భాల్లో చెప్పిండు, జ్యోతిబా పూలే అంటే నాకు గురువు, ఆయన చేసినటువంటి పనిని చూసి నేను స్ఫూర్తి పొంది నా జాతి కోసం కొట్లాడడానికి ముందుకొచ్చిన అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పుకున్నాడు. దయచేసి అక్కడ మీరందరూ కూడా ఒక్కొక్కరు చాలా సమయం ఉంటుంది మనకు. అన్యాయానికి గురైనటువంటి అనేక జాతులున్నాయి, అస్పృశ్యతకు గురైనటువంటి అనేక జాతులున్నాయి, అవకాశాలు దక్కనటువంటి అనేక జాతులున్నాయి, మహిళలు ముందుకు రానటువంటి జాతులు ఇంకా ఎన్నో ఉన్నాయి. మరి ఈ జాతులందరి కోసం భారతదేశానికి స్వతంత్రం వచ్చే కన్నా 100 సంవత్సరాల ముందే మేల్కొని మాట్లాడి మన జాతి గొప్ప జాతి, ఈ జాతిలో కొందరిని వెనక్కి వేసుకుంటే జాతి మొత్తం కూడా వెనకబడుతుంది కాబట్టి అందరం కలిసి ముందుకు నడవాలని మహోన్నతమైనటువంటి సందేశం ఇచ్చి వ్యక్తిగతంగా ఎన్నో త్యాగాలు చేసి నిలబడ్డటువంటి మహనీయుడు ఇవాళ జ్యోతిబా పూలే గారు. వారి సహధర్మచారిణి అమ్మ సావిత్రిబాయి పూలే కూడా మరి వారికి తోడు నీడగా ప్రతి కష్టంలో నడిచి ముందుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి. బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా సందర్భాల్లో చెప్పిండు, జ్యోతిబా పూలే అంటే నాకు గురువు, ఆయన చేసినటువంటి పనిని చూసి నేను స్ఫూర్తి పొంది నా జాతి కోసం కొట్లాడడానికి ముందుకొచ్చిన అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పుకున్నాడు.